ఈరోజు చాలా మంది మనకు కాని దాని కొరకు ఆశపడతా ఉంటారు. మనకి అవసరం లేని దాని గురించి ఆశపడతా ఉంటారు. మన స్తోమతకు మించి ఆశపడతా ఉంటారు. ఈరోజు చాలా మంది అలాగుననే తల్లిదండ్రులు పట్టించుకోకుండా తమ దురాశల కొరకు తల్లిదండ్రులను ఇబ్బంది పెడతా ఉన్నారు. తమ దురాశల కొరకు అప్పులు పాలైపోతా ఉన్నారు. కొంతమంది యవనస్తులను చూడండి, బెట్టింగ్స్ ఆడుతూ డబ్బులు పోగొట్టేసుకుంటూ ఏమంటారు, పరిస్థితులన్నీ విషమంగా మారిపోయి ఏం చేయాలో తెలియక సూసైడల్ థాట్స్ తో ఉన్నవారు కూడా చాలా మంది ఉంటా ఉన్నారు. జాగ్రత్త, దురాశ మనల్ని మరణానికి ఈడ్చుకుని పోతుంది. ఈరోజు ఈజీ మనీ అర్న్ చేయాలి, త్వరగా డబ్బులు సంపాదించాలి, అక్రమంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటే జాగ్రత్త, మరణానికి మనకి దారి తీస్తుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు చాలా మంది తమ స్వనీతిని, తమ స్వకీయమైనటువంటి దురాశను ఆధారం చేసుకొని ఏమైపోతున్నారు అని అంటే పాపానికి తావిచ్చేస్తున్నారు. ఎప్పుడైతే దురాశ వారిలో కలుగుతుందో, కింద అంటున్నాడు 15వ వచనంలో, దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును.